పొలము దున్నలే కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం. అర్థమైందా నీకు ఆ పాట? ఏం అర్థమైంది చెప్పు. బాధ అనిపిస్తుంది. అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు? హైదరాబాద్ లో వలస పోయినారు కూలి. వంట మరి ఫుడ్ మీరు ఎలా తింటారు? అక్క చేస్తుంది వచ్చేసి. 9th క్లాస్ చదువుతుంది అక్క నీలాగానే, పాపం తనే వంట చేయాలి. పల్లెటూరి పిల్లగాడ పసులుగా సేమొనగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో నెలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. సాలెటి వానకి తుండి సూపర్, అసలు ఎంత చెప్పినా తక్కువే తెలుసా? గాలినే ఉయ్యాలగా 3 నాళ్ళ ముచ్చటకై భూమి పైకి వస్తివమ్మ పాపాలు ఎన్నో చేస్తివే ఓ మాటి బొమ్మ ముక్తి నీకు ఎట్లా దొరుకునే. నువ్వు వింటున్నావు జీవిత సత్యాలన్నీ పాటల రూపంలో పాడేసి అందరికీ చెప్తున్నావు. అంటే ఎన్ని రోజులు ఇదేమన్నా క్లాసెస్ లాగా ఉంటాయా? యూట్యూబ్ లో చూసి ఇలా చూసి నేర్చుకుంటా అంతేనా? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఉన్నాము గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామం దగ్గర. ఇక్కడ 12 ఏళ్ల సాయి కుమార్ అనే కుర్రోడు చక్కగా పాటలు పాడుతూ అవలీలగా తనకున్న టాలెంట్ని చూపిస్తూ రాష్ట్ర స్థాయిలో అలాగే నేషనల్ స్థాయి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఎన్నో అవార్డులు అందుకున్న చిన్నోడు ఇక్కడే ఉన్నాడని తెలిసింది. అందుకే సుమన్ టీవీ ఇక్కడ దాకా వచ్చింది. మరి ఒకసారి వెళ్ళి తనని కలుద్దామా? వెళ్ళి బోల్డ్ అనే పాటలు పాడించుకుందాం. అసలు ఎందుకు తను ఇక్కడే ఉన్నాడు, ఎలా పార్టిసిపేట్ చేశాడు కాంపిటీషన్స్లో, ఎన్ని పాటలు పాడాడు, తన డ్రీమ్ ఏంటి, ఇవన్నీ తన మాటల్లో విని తెలుసుకుందాం. నాతో రండి. హాయ్ సాయి కుమార్. హాయ్ మేడం. మేడం అనక్కర్లేదు, అక్క అని పిలు చాలు. ఓకేనా? ఎలా ఉంది లైఫ్? పాటలు పాడుకుంటూ చక్కగా హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉందా? ఏం చదువుతున్నావు? 9th క్లాస్ అక్క. ఓకే, అలా అనిపించట్లేదు తెలుసా నిన్ను చూస్తే. నేనే 6th 7th అనుకున్నాను. ఎన్ని ఇయర్స్? 12 ఇయర్స్కి 9th క్లాసా? ఎక్కడో జంప్ చేసినట్టున్నా. జంప్ చూసావు నేను ఎలా పట్టేశాను? అంటే అంత బాగా చదువుతావా నువ్వు? ఓకే, ఏ క్లాస్ జంప్ చేసావు? ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. అప్పుడే జంప్ చేసేసావా? రైట్. సో అంటే నువ్వు మెరిట్ స్టూడెంట్వి కదా, బాగా చదువుతున్నావని ఒక క్లాస్ ముందుకు పంపించారు. రైట్. మరి అంత మంచి స్టూడెంట్వి, అంతే మంచిగా పాటలు పాడతావు, నీకు మంచి గొంతు ఇచ్చాడు దేవుడు. మరి ఫస్ట్ ఒక పాట పాడతావా నా కోసం? జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి మెరుక వారుండే స్థలము సద్గురుడుండే మరుగు నానా కారుచులన్నీ నల్కకు ఎరుక నానా కారుచులన్నీ నల్కకు ఎరుక ఇట్లా కుండాలంబడి తిరిగే తెడ్డుకే మెరుక జ్ఞానికి ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి మెరుక వారుండే స్థలము సద్గురుడుండే మరుగు వనము సింగారంబు కోయిలకు ఎరుక వనము సింగారంబు కోయిలకు ఎరుక ఇట్లా కంపాలంబడి తిరిగే కాకికే మెరుక జ్ఞానికి ఎరుక సుజ్ఞానుల మరుగు. సూపర్ నాన్న, నిజంగా ఎంత బాగా పాడావు తెలుసా? చాలా చాలా బాగుంది. అసలు ఏం పెట్టాడు దేవుడు నీ గొంతులో కదా. నిన్ను చూస్తేనేమో అసలు అంత వాయిస్ లేదు, ఫస్ట్ ఏమో హలో హలో అన్నావు, పాట పాడు అని అడగానే అంత బాగా పాడేసావు. హై పిచ్ వాయిస్ నీది. ఎలా నేర్చుకున్నావు ఈ పాటని? ఎక్కడ నేర్చుకున్నావు? యూట్యూబ్లో చూసి. ఇలా చూసి నేర్చుకుంటావు అంతేనా? సంగీతం ఏమైనా నేర్చుకుంటున్నావా? లేదు. నేర్చుకోవట్లేదా? నిజం చెప్పు. లేదు. నిజంగా ఎంత బాగా పాడుతున్నావు తెలుసా. సంగీతం నేర్చుకున్నావేమో, ఆలాపన అండ్ హమ్మింగ్ చేయటం ఇవన్నీ. సూపర్ నాన్న, నిజంగా ఒక వరం నీకు దేవుడు ఇచ్చాడు అది. ఈ పాట అర్థం తెలుసా నీకు? ఏంటి? ఒక అడవి ఉంటే దాని అందం విలువ కోయిలకు తెలుస్తుంది.
అదే కాకి అయితే ఏం తెలుస్తుంది ఊర్లో ఎంపడి తిరిగి అది ఆ, ఓకే. పాము ఉంటుంది కదా మనకి నాగస్వరం మూత అయితే నాగపాముకు తెలుస్తుంది, తుట్ట పురుక్కి ఏం తెలుస్తుంది అనేది దీంట్లో లాజిక్. నీకు అర్థమైంది కదా? అర్థం. ఎస్, అర్థమైంది కాబట్టి నువ్వు అంత బాగా పాడగలిగావు కదా. సూపర్ నాన్న, నిజంగా నాకు ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే అనిపిస్తుంది. ఎంత బాగా పాడావు తెలుసా, నిజంగా బంగారం నువ్వు. ఎప్పుడు అసలు పాటలు పాడడం స్టార్ట్ చేసావు? నువ్వు పాటలు పాడతావని నీకు ఎప్పుడు అనిపించింది? ఎలా practice చిన్నప్పటి చేసావు? నుండి నాకు సాంగ్స్ చిన్నప్పుడు అంటే ఎంత చిన్నప్పటి నుంచి? స్కూల్కి వెళ్ళేట 5 years ఫస్ట్ అప్పటి నుంచే? అంటే మీ ఇంట్లో ఎవరైనా పాటలు పాడేవాళ్ళు ఉన్నారా? లేదు, మరి నీకెలా వచ్చింది? భజన పోయేవాడిని. భజనకి వెళ్ళేవారు ఏ ఏజ్లో? 7 years. 7 years అప్పుడు. సో ఫస్ట్ అప్పటి నుంచి స్టార్ట్ చేసావు. భజన అంటే ఎలా, ఎక్కడికి వెళ్ళేవాడివి? గుడిలో ఏ గుళ్ళో? ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడేనా, దగ్గరేనా? ఇక్కడ మీ ఇంటి దగ్గరలోనే ఉందా? ఫైన్, ఓకే. ఏం పాటలు, భజన పాటలు అంటే ఎలా పాడేవాడివి? ఇప్పుడు తత్వాలు కానీ మిగతా సాంగ్స్, భక్తి సాంగ్స్. ఒక పాట పాడు. పుట్టింది పురిటిలోన పోయేది మాటిలోన, నీ ఇల్లు స్థిరము కాదమ్మా ఓ మాటి బొమ్మ, నీ ఇల్లు వేరే ఉందమ్మా, నీ ఇల్లు స్థిరము కాదమ్మా ఓ మాటి బొమ్మ, నీ ఇల్లు వేరే ఉందమ్మా, 3 నాళ్ళ ముచ్చటకై భూమి పైకి వస్తివమ్మా, 3 నాళ్ళ ముచ్చటకై భూమి పైకి వస్తివమ్మ, పాపాలు ఎన్నో చేస్తివే ఓ మాటి బొమ్మ, ముక్తి నీకు ఎట్లా దొరుకునే. నువ్వు వింటున్నావు, జీవిత సత్యాలన్నీ పాటల రూపంలో పాడేసి అందరికీ చెప్తున్నావు. ఎక్కడ అంటే ఎన్ని రోజులు? ఇదేమన్నా క్లాసెస్ లాగా ఉంటాయా? అసలు నీకు ఎందుకు వెళ్దాం అనిపించింది భజన పాటలకి? నాన్న వెళ్ళేవాడు. నాన్న వెళ్ళేవాళ్ళ? ఓకే. అంటే నాన్న పాడతారా? ఓకే, అలా వచ్చిందనమాట కొంచెం నీకు. ఎస్. మరి ఫస్ట్ కష్టం అనిపించిందా ఇలా పాడేటప్పుడు? లేదు, ఫస్ట్ నేర్చుకున్నది ఏది? పల్లెటూరి పిల్లగాడు. ఆ పాట నేర్చుకున్నావా? పాడొకసారి. పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మనగాడ, పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మనగాడ, పాలు మరచి ఎన్నాళ్ళయిందో ఓ పాల బుగ్గల జీతగాడ, కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో, తాటి జేగల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు, తాటి జేగల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు, బాటతో పని లేకుండా అయిందా ఓ పాల బుగ్గల జీతగాడ, చేతి కర్రే తోడైపోయిందా. సూపర్. అసలు నీకు ఎంత చెప్పినా తక్కువే తెలుసా. అంత హై పిచ్కి ఎలా వెళ్తున్నావు నాన్న, బలం అంతా పెడుతున్నావు, నరాలు ఇలా వస్తున్నాయి చూస్తున్నాను కదా నేను. కష్టం అనిపించదా మరి పాడేటప్పుడు? ఫస్ట్ ఈ సాంగ్ నేర్చుకున్నావు ఫస్ట్, మరి ఇలా నువ్వు పాటలు పాడడం ఎవరికి పాడి వినిపించావు? మా నాన్న. నాన్నకి పాడి వినిపించావు, ఏమన్నారు? బాగుందని అన్నారా? మరి నువ్వు నేను ఇలా ఏం చేద్దామని నెక్స్ట్ నీ డ్రీమ్ ఏంటి అసలు? సింగర్ అవ్వాలని. ఓకే. ఇప్పుడు చాలా మంది నువ్వు చూసుంటావు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ పాటలు బాగా పాడుతున్నారు కదా. ఎవరి పాటలు నీకు బాగా నచ్చుతాయి? బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన పాట పాడతావు మరొకటి? ఎప్పుడన్నా చూసావా ఆయన్ని, కలిసావా? లేదు. ఏ పాట ఇష్టం బాలు గారిది? నేలమ్మ. అంటే ఆయన పాడుతున్నాడు కదా, ఒక కట్టడం కాకపోతే వేరే వాళ్ళు పాడిన దాన్ని స్వరాభిషేక అది ప్రోగ్రాంలో పాడతా తీయగా. మరి ఆయన పాట ఏది ఇష్టం నీకు? నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, సాలేటి వానకు తుల్లింత ఇంకా సాలు సాలుకు నువ్వు బాలింత, సాలే
మొక్కల్లా పరువముచ్చి సేను వంగే పైరు కాపు మేలు పొంగే పంట బిడ్డను రైతు బండికెత్తినక్క పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింకా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. ఎంత బాగా పాడావు తెలుసా పాట. సుబ్రహ్మణ్యం గారు పాటలు అంటే అంత ఇష్టం అనమాట నీకు. ఆయన ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ సింగర్. అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు మీ ఇంటికి వస్తే నువ్వు మీ అక్కనే ఉన్నారు, మరి అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో వలస పోయినారు కూలి పనికి వెళ్ళారు. ఎందుకు ఇక్కడ మీకు పొలం ఏం లేదా? లేదు. ఇప్పుడు ఉంటున్న ఇల్లు మీదేనా? సొంత ఇల్లేనా? ఓకే. ఎందుకు అక్కడ దాకా వెళ్ళారు? మరి ఇక్కడ పని ఏం లేదా? ఇక్కడ పని దొరకట్లేదు? పని లేదు, పని దొరకక కూలి పనికి వెళ్ళిపోయారా? మరి వాళ్ళు అక్కడ దూరంగా ఉంటారు, మీరు ఇద్దరు ఇక్కడ ఎలా? అక్క ఉంటుంది. అక్క తనే ఇంకా అన్ని పనులు నీకు తనే చేసి పెడతాడు కదా. మంచిది అక్క. ఏం పేరు అక్క పేరు? కస్తూరి. కస్తూరి. తనే ఏం చేస్తుంటుంది? చదువుకుంటుందా? ఏం చదువుతుంది? 9th క్లాస్. తను 9th-ఏనా? ఇద్దరు 9th క్లాసా? ఒకే క్లాస్ లో కూర్చుంటారా చక్కగా? నువ్వు గొంతుకి ఏమైనా సెపరేట్ ఎక్సర్సైజ్లు ఏమైనా చేస్తావా? ఏం లేదు. గొంతు బాగా రావాలంటే నాకు నేర్పించమ్మా, నేను కూడా ఒక పాట ట్రై చేస్తాను. పర్వాలేదా? నేను పాడచ్చా? పర్లేదు, నా గొంతుకు పాట వస్తుంది అంటావా? వస్తుంది. నీకు నమ్మకం ఉంది, నాకు లేదు చూడు అసలు. నాకు నేర్పించాలి మరి నువ్వు. నేను నీ దగ్గర జాయిన్ అయిపోతాను. ఏ పాటలు నేర్పిస్తావు నాకు? ఒక మంచి పాట పాడు, నేను కూడా ట్రై చేస్తాను. చుట్టుముట్టు ఈతవనము ఎట్టవోదమె సత్యభామ మట్ట మీద అడుగు వెట్టయ్యో కళ్యాణ రాజా వరిసేనుల వాలిపోదాము. చుట్టుముట్టు ఈతవనము ఎట్టవోదమె సత్యభామ మట్ట మీద అడుగు వెట్టయ్యో కళ్యాణ రాజా వరిసేనుల వాలిపోదాము. నల్ల కోడికి పిల్లలందం నెమలికేమో సారెలందం. నల్ల కోడికి పిల్లలందం నెమలికేమో సారెలందం. నడుము సన్నని ఆడవారికి కళ్యాణ రాజా 2 చేతుల గాజులందాము. ఎక్కడ నేర్చుకున్నావు ఈ పాట? యూట్యూబ్లో. నేనేదో పాట నాకు నేర్పించు అని అడిగిన దానికి ఇంత కష్టంగా ఫస్ట్ అయితే నాకు పాట గొంతు రాదమ్మా. నేను ఇంకా నువ్వు చిన్నగా ఏమైనా పాటలు పాడతావేమో, కొంచెం నేను ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాను. ఎంత కష్టమైన పాట ఇచ్చేసావు మరి నాకు. ఎలా మరి ఎలా పాడను నేను? కానీ చాలా బాగుంది ఈ పాట. అర్థం తెలుసా? ఏంటి చెప్పు. ఇప్పుడు మామూలుగా నల్ల కొడికి పిల్లలందం, ఓకే. నెమలికి సారెలందం. అంటే సారెలు అంటే ఈ కలుగుదాం. కరెక్టే కదా. ఓకే. నడుము సన్నగా ఉన్న అమ్మాయిలకి 2 చేతులకు గాజు. అదేం లింక్ నాకు అర్థం కాలేదు. 2 చేతులు గాజులు అందంగా ఉంటాయా? బాగుంటుందా? మీ మమ్మీ మీ అక్క గాజులు వేసుకుంటే అందంగా ఉంటుంది కదా. ఏమన్నా గిఫ్ట్ ఇచ్చావా మీ మమ్మీకి, మీ డాడీకి, మీ అక్కకి కానీ? ఏమి ఇవ్వలేదా? టైం ఉంది ఇంకా కదా. ఒక మంచి పాట పాడవా వాళ్ళ కోసం? పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా. పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా. పేదోళ్ళింట్ల పుట్టిన పెగు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా. వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే. మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే. మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే. కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం. కట్నం కింద అంతా అక్కకి రాసి ఇచ్చినం. మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం. సూపర్. ఆ పాట ఎంత బాగుంటుంది తెలుసా? ఆ పాట
మేబీ నీకు ఇంకా ఇప్పుడు అర్థం తెలియదేమో. అర్థమైందా నీకు ఆ పాట? ఏం అర్థమైంది చెప్పు పాట సాంగ్ పాడుతుంటేనే తెలుస్తుంది కదా, ఏడుపు వచ్చేస్తుంది కదా నిజంగా. అలాంటి లైఫ్ ఎంత బాగుంటుందో మనకి ఇప్పుడు తెలియదు విలువ. అంటే నువ్వు చిన్నోడు కాబట్టి చెప్తున్నావు, ఇప్పుడు తెలియదు నీకు, తర్వాత అనిపిస్తుంది తలుచుకుని. సో నువ్వు అలా తలుచుకుని బాధపడద్దు కాబట్టి ఇప్పటి నుంచే అమ్మ వాళ్ళని బాగా చూసుకోవడం ఒక రెస్పాన్సిబిలిటీ. అంటే పూర్తి బాధ్యత తీసుకోమని కాదు, కానీ అలా వాళ్ళు ఎంత కష్టపడి నిన్ను పెంచుతున్నారో. అసలు మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడ వదిలేసి వాళ్ళు ఎక్కడో పట్టణంకి వెళ్ళి అక్కడ పని చేసుకోవడం ఏంటి లైఫ్ కదా, బాధ అనిపిస్తుంది కదా. నీకేమనిపిస్తుంది మరి, మిస్ అవ్వవా వాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేసేటప్పుడు? బాధ అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు? 6 months కోసం. 6 నెలలకు ఒకసారి వస్తారా? ఓ మై గాడ్. అప్పటిదాకా ఎలా ఉంటారు నాన్న ఇద్దరు? కష్టమే కదా. ఏమనిపిస్తుంది అప్పుడు నీకు మరి? ఒకవైపు 8% బాధ అనిపిస్తుంది. అక్క నేను ఉండడం కూడా కానీ తప్పదు కదా. వంట మరి ఫుడ్ మీరు ఎలా తింటారు? సాయంత్రం వస్తావు స్కూల్ నుంచి, 4 గంటలకల్లా వచ్చేస్తావు, అప్పుడు ఎట్లా మరి? అక్క చేస్తుంది వచ్చేసి. 9th క్లాస్ చదువుతుంది అక్క నీలాగానే, పాపం తనే వంట చేయాలి కదా. గ్రేట్ అసలు అక్క, అక్క చాలా గ్రేట్. ఏం పేరన్నా? కస్తూరి. కస్తూరి. కస్తూరి నువ్వు చాలా గ్రేట్ మా. ఇప్పుడే అమ్మలాగా మీ తమ్ముడిని చూసుకుంటున్నావు అంటే నువ్వు చాలా చాలా గొప్పదాన్ని అవుతావు కదా. అంత ప్రేమగా చూసుకుంటుంది నిన్ను.